దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 14న భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదమని కేసీఆర్ చెప్పారు. ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణమయ్యాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఏర్పాటు సమయంలోనూ ఎన్నో విమర్శలు చేశారని, ప్రతికూల పరిస్థితులు అధిగమించి తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇబ్బందులలో ఉన్న దేశం మొత్తం రాష్ట్రాలు మైనస్ లో పోయినా మన రాష్ట్రం మన గ్రోత్ కూడా తగ్గింది. కానీ మైనస్ లో పోకుండా 2.2% గ్రోత్ తో కరోనా కష్టకాలంలో కూడా మనం ముందుకు పురోగమించాం. చాలా సౌష్ఠవంగా నిర్మాణం చేసుకున్నటువంటి క్రమశిక్షణతో నడుపుకున్నటువంటి ఆర్థిక పరిపుష్టి, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక నియంత్రణ, పూర్తి స్థాయి క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపిన విధానం అద్భుతమైన ఫలితాలు మనకు తెచ్చిపెట్టి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తాను. ఉద్యమ సందర్భంలో అనేక మంది కవులు రాసిన పాలమూరు జిల్లా బాధలు, బొంబాయి బస్సుల గోదలు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, గంజి కేంద్రాలు, ఆ పాలమూరులో పొందితో పుట్టినటువంటి పార్టీ అనతి కాలంలో ఇంత ఎత్తుకు ఎదిగి రాష్ట్ర పరిపాలనా బాధ్యత స్వీకరించి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో ఈ రాష్ట్రాన్ని పెట్టగలిగాం. నేను ఒకటే ఒక మాట మీకు చెప్తాను. మనందరికీ చిరపరిచితమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ ఎవరు ఊహించినటువంటి, కల్పన కూడా చేయనటువంటి అనేక సత్కార్యాలకు శ్రీకారం